నువ్వే పట్టించేలా ఉన్నావు. అయ్యో, ఎవరమ్మా మీరు? అత్త ఏంటి? అత్తా కాదు, హమ్ అందర్ ఆనే కే లియే పూచ్ రే. ఏంటి? ఓ మీకు హిందీ రాదా? తెలుగా? మేము లోపలికి రోజాని కలవడానికి వచ్చింది. ఆహా. ఎవరు చెప్పకుండా ఎలా పంపిస్తాను? మాది రోజాకి ఫ్రెండ్స్, పీజీలో స్నేహితులం. చూసి పోవడానికి వచ్చినాం. ఓహ్, రోజమ్మ గారి ఫ్రెండ్సా? పైనున్నారు, వెళ్ళండి. శుక్రియా శుక్రియా. శుక్రియా. ఆగండి. ఎవరు వెళ్ళు? రోజా గారి స్నేహితురాలంటమ్మా. ఇంతకు ముందెప్పుడు మిమ్మల్ని చూడలేదే? మాకి బెహన్ కి షాదీకి దుబాయ్కి పోయి నిన్ననే వచ్చినాం, అందుకే పెళ్లికి రాలేకపోయాం. చూసి చాలా రోజులైందని చూసి పోవడానికి వచ్చాం. అవునా? పైనే ఉంది, వెళ్ళండి. శుక్రియా శుక్రియా. వీళ్ళేంటొదినా కొంచెం తేడాగా ఉన్నారు? ఏ ఆగండి, కిందకి రండి. అవును, ఈ అమ్మాయి ఏంటి షూ వేసుకుంది? నాకి స్పోర్ట్స్ ఉమెన్, అందుకే షూ వేసుకుంది. సరే సరే, వెళ్ళండి. శుక్రియా. చామ్, నువ్వు రోజాని తీసుకెళ్ళు, నేను త్వరగా వచ్చేస్తాను. అలాగే. హే, ఎవరు నువ్వు? నీ దోస్త్. ఎవరికి అనుమానం రాలేదా? రాకుండా మేనేజ్ చేసాంలే. ఇదిగో ఈ బురకా వేసుకుని త్వరగా వచ్చి. ఒక్కదానివే వచ్చావు? వెళ్ళేటప్పుడు ఇద్దరం వెళ్తే వాళ్ళకు అనుమానం రాదా? అందుకే ఇద్దరమే వచ్చాంలే. ఇద్దరా? చాలా థ్యాంక్స్ ఆంటీ. మాకి పోయేస్తాం. ఏంటి అప్పుడే మాట్లాడుకోవడం అయిపోయిందా? మాకి మూడ్ బాగోలేదు, తర్వాత మాట్లాడదామని అంది. దోస్తుని బాధ పెట్టకూడదు అని మాకి పోతున్నాం. మళ్ళీ వచ్చి కలుస్తాం. అవునా? ఇందాకంతా మీ ఫ్రెండ్ మాట్లాడింది, ఇప్పుడే మాట్లాడడం లేదేంటి? అంటే అంటే రోజా సరిగ్గా మాట్లాడలేదు అని మా దోస్తు పరేషాన్ అయింది, అందుకే మాట్లాడడం లేదు. బాయ్ ఆంటీ. శుక్రియా శుక్రియా. అరే చలో నా. ఏ ఆగండి. మళ్ళీ ఏమైందో? హాజీ, ఇందాక మీ ఫ్రెండ్ షూ వేసుకుని వచ్చింది, ఇప్పుడేంటి చెప్పులు వేసుకుని వచ్చింది? మాట్లాడరేంటి? పోయేటప్పుడు బూట్లు, వచ్చేటప్పుడు చెప్పులు, ఏంటి కథ? తనకి ఈ చెప్పులు రోజా ఇచ్చింది. అవును, తన దగ్గర నాకు ఏమి నచ్చాయన్నా ఇచ్చేస్తుంది. మాకి మంచి దోస్తీ కదా. అవును, నీ గొంతేంటి ఇందాక ఒకలాగుంది, ఇప్పుడు మారిపోయిందేంటి?
పైన వాటర్ తాగాను. నాకు బయట వాటర్ పడదు, అందుకే వాయిస్ చేంజ్ అయ్యి దగ్గు వస్తుంది. ఆవిడ గారు లాగే ఈవిడ గారు కూడా చాలా సుకుమారంగా పెరిగినట్టుందిగా. అవును ఆంటీ, నాకే చాలా సుకుమారం. మాకి చాలా టైం అయిపోతుంది, మాది జల్దీ పోవాలి. బాయ్ ఆంటీ. శుక్రియా. ఎక్కడికి వెళ్ళాలి? ఆ, ఆ, మాకి పీజీకి పోవాలి. అరే తుమ్ చలో. సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడానికి గడువు కోరారు కదా, గడువు పూర్తయింది. సాక్ష్యాధారాలను ప్రవేశపెడుతున్నారా? యువర్ ఆనర్, అన్ని సాక్ష్యాధారాలున్నా ఇంకేవో ఆధారాలు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తాను అన్న కుర్రలాయర్ గారు సాక్షుల్ని ప్రవేశపెట్టలేదు. అసలు ఇప్పటి వరకు ఆయన కోర్టుకే రాలేదు యువర్ ఆనర్. ఈ రామచంద్రయ్య హంతకుడు, అందులో ఎలాంటి సందేహం లేదు. అనవసరంగా లేని సాక్ష్యాన్ని చూపిస్తానని చెప్పి కోర్టు సమయాన్ని వృధా చేస్తూ కొద్ది కాలమైన హంతకుణ్ణి కాపాడే ప్రయత్నం ఇది. వేర్ ఈస్ దట్ లాయర్?